నమస్తే అండి అందరికీ. మన ఇంట్లో ప్రతిరోజు వంటల్లో వాడే కరివేపాకు కేవలం రుచి కోసం మాత్రమే కాదు, ఆరోగ్యానికి ఒక అద్భుతమైన ఔషధం. ఈ వీడియోలో కరివేపాకు లాభాల గురించి తెలుసుకుందాం. అలాగే కరివేపాకు పొడి తయారు చేసుకుందాం. కరివేపాకు పెద్దవి 5 కట్టలు శుభ్రం చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు 3 పొట్టు తీసి పక్కన పెట్టాలి. శనగపప్పు ఒక సగం కప్పు, మినపప్పు సగం కప్పు, ఎండుమిర్చి 50 గ్రాములు, ధనియాలు ఒక 2 స్పూన్స్, జీలకర్ర 1 స్పూన్, మెంతులు 1/2 స్పూన్, చింతపండు నిమ్మకాయ సైజ్ అంతా. ఇవన్నీ దోరగా ఒకదాని తర్వాత ఒకటి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ 7 లాభాల గురించి చెప్పుకుందాం. కరివేపాకు తినడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. జీర్ణక్రియను బాగా మెరుగుపరుస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది, ఎందుకంటే కరివేపాకులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. జుట్టు రాలడం తగ్గించి జుట్టు బలంగా నల్లగా మారేలా చేస్తుంది. కరివేపాకు హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రోజు కరివేపాకు తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. కరివేపాకు బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఇది లివర్ని శుభ్రం చేసి శరీరంలో టాక్సిన్స్ని తొలగించడంలో సహాయపడుతుంది. విటమిన్ ఏ ఉండడం వల్ల కంటి చూపు మెరుగుపడుతుంది. మరి ఇన్ని లాభాలున్న కరివేపాకును ఇలా పొడి చేసుకొని రోజు వాడుకోవాలి. గుప్పెడు కరివేపాకు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళలో మరగబెట్టి 1/2 గ్లాస్ అయిన తర్వాత ఆ వాటర్ని డైలీ తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు సమస్యలు ఉన్న వాళ్ళు ఇలా చేయొచ్చు. సమ్మర్లో పొద్దున్న లేవగానే ఏం కూర చేయాలి అని ఆలోచించకుండా ఇలా కరివేపాకు పొడి చేసి పెట్టుకుంటే వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని హాయిగా తినవచ్చు. 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని కరివేపాకు సన్న మంట మీద వేయించుకోవాలి. గలగలలాడే వరకు మనము ఆపకుండా వేయించుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా వేయించి పెట్టుకున్న పప్పులు, ఎండుమిర్చి పప్పులు పట్టుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అన్నీ కలిపి అన్నీ చల్లారిన తర్వాత మిక్సీలో వెల్లిపాయలు, ఉప్పు కలిపి మెత్తగా కాకుండా కొంచెం గరుగ్గా పట్టుకోవాలి. అంతేనండి. అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి కలిపి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మన పొడి రెడీ అయిపోయిందండి. ఈ పొడి ఇడ్లీ, దోశ, అన్నం అన్నిట్లోకి తినొచ్చండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ని లాభాలున్న కరివేపాకుని వదిలిపెట్టకుండా అన్ని వంటలలో చక్కగా వాడుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.